అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం సంభవించేటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి అంటే మార్చి 3వ తారీఖు ఈ 2026లో సంభవిస్తుంది. ఈ గ్రహణం మంగళవారం పుబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త సంబంధించి ఈ గ్రహణం పట్టబోతుంది. అయితే ఈ చంద్రగ్రహణం పట్టేటువంటి సమయం మధ్యాహ్నం 3:20 అంటే పట్టు సమయం అంటారు దాన్ని. అలానే విడుపు అంటే గ్రహణ మోక్షము అని కూడా అనొచ్చు మనం. అది సాయంత్రం 6:47 అంటే మధ్యాహ్నం 3:20 స్టార్ట్ అయ్యి 6:47 సంపూర్తి అవుతుంది. తర్వాత దీన్ని కేతుగ్రస్త సోమోపరాగ గ్రహణము అని కూడా అనొచ్చు. ఈ గ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం 3:20 అదేవిధంగా గ్రహణ మధ్యకాలము చూస్తే కనుక సాయంత్రం 6:09 గ్రహణ మోక్షకాలము అంటే పూర్తయ్యేది సాయంత్రం 6:47 అనమాట. అదేవిధంగా గ్రహణ వేదకాలము ఉదయం 9:20 ప్రారంభమవుతుంది. అంటే ఏదైనా గ్రహణం సంభవించేటప్పుడు దానికి కొన్ని గంటల ముందు నుంచే దానికి సంబంధించినటువంటి వేదకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి అది ఉదయం 9:20 మొదలవుతుంది. అంటే అప్పటి నుండి ఆరోగ్యవంతులు ఎవరైనా మనం ఉండగలుగుతాము అనుకునే వాళ్ళు ఆ 9:30 నుండి కూడా రాత్రి 7:30 వరకు కూడా భోజనం చేయకుండా ఉంటే మంచిది. అదేవిధంగా మరి పిల్లలు గర్భవతులు ఉండొచ్చు, వృద్ధులు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ వరకు ఉదయం 11 గంటల నుండి కూడా అవకాశం ఉన్నంత వరకు పాటిస్తే మంచిది. తర్వాత చూస్తే గ్రహణ పట్టు స్నానం అంటాం కదా, అంటే గ్రహణానికి ముందు స్నానం చేయాలి, అయిన తర్వాత కూడా స్నానం చేయాలి. దాన్ని మనం గ్రహణ పట్టు స్నానము అంటాము. దాన్ని 3:15 అంటే 3:15కి పట్టు స్నానం చేయాలి. విడుపు స్నానం వచ్చేసరికి 6:50 అంటే కనీసం 7 గంటలకి స్నానం చేస్తే సరిపోతుంది. ఆ రోజు దేవాలయాలు కూడా ఉదయం 5 నుంచి 6 లోపు తెరిచి 9 గంటల లోపు పూజా కార్యక్రమాలు నైవేద్యాలన్నీ పరిపూర్తి చేసేసి మూసేస్తారు. అదేవిధంగా ఈ నక్షత్రం ఈ గ్రహణానికి సంబంధించిన నక్షత్రాలు కనుక చూస్తే మఖ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాలకు సంబంధించి అంటే వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణ దోషం కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు గ్రహణం అనంతరం దానికి సంబంధించిన పూజాధికాలు చేయించుకోవాలి. అంటే దానికి సంబంధించి బంగారం కానీ వెండిది కానీ చంద్రబింబం తయారు చేయించుకోవాలి. నాగ ప్రతిమలు, కంచు లేక రాగి పాత్రలు వాటిలో ఈ ప్రతిమలు పెట్టేసి పూజ చేసుకోవాలి. పూజ చేసి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. అదేవిధంగా చంద్రుడికి బియ్యం, ఉలవలు, కేతువుకి ఉలవలు కాబట్టి ఆ ఉలవలు కేజీంబావు చొప్పున అవి కూడా దానం ఇవ్వాలి. అదేవిధంగా స్వయంపాకం అవకాశం ఉంటే బ్రాహ్మణ భోజనానికి సంబంధించి స్వయంపాకం, వస్త్రాలు మన శక్తి మేరకు వారు చక్కగా గ్రహణం అనంతరం చక్కగా పూజాధికాలు చేయించుకొని ఈ దానాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది. కాకపోతే సాయంత్రం 6 గంటలకు అలా కనిపిస్తుంది. కాబట్టి దాని తర్వాత ఏదైతే గ్రహణ సమయం చెప్పబడిందో దాని తర్వాత దేవాలయాలు కానీ గృహాలు కానీ శుభ్రం చేసుకోవాలి. అంటే సంప్రోక్షణ చేసుకొని యథావిధిగా పూజాధికాలు చేయించుకోవాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో మనకి తెలిసినటువంటి ఆధ్యాత్మికంగా దేవత శ్లోకాలు కానీ పారాయణలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. తత్ఫలితంగా మనకి ఆ దేవతల యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలన్నీ పాటించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుందాం. స్వస్తి.